నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మంగళవారం మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. ఆల్మోస్ట్ మనకు మిడ్ వీక్ మార్కెట్ అప్డేట్ లాగా. సో బేసిక్గా మార్కెట్ అగైన్ 167 పాయింట్స్ నిఫ్టీలో డ్రాప్ అయితే కనిపించింది. సో ఈరోజు మేజర్గా మార్కెట్ని డ్రాగ్ చేసింది మాత్రం ప్రైవేట్ అండ్ పిఎస్యూ బ్యాంక్. సో మేబీ హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఆల్ దిస్ 3 బ్యాంక్స్ హెవీ వెయిట్స్ని కొద్దిగా ఇండెక్స్ వెయిటేజ్ తగ్గిద్దామనే ప్రయత్నంలో సెబీ ఉంది కదా, మేబీ రీబ్యాలెన్సింగ్ జరుగుతుండొచ్చు, దాని యొక్క ప్రభావం బాగానే పడ్డది. సో మార్కెట్ ఇప్పుడు పడ్డదానికి మార్కెట్ ప్యానిక్ అవుతుందా అంటే మార్కెట్ కండిషన్ అటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్లో లేదు. సో ఇండియా విక్స్ మనం గమనిస్తే అది -1.83% ఫాల్ అయింది. యూజువల్గా మార్కెట్ పడుతున్నప్పుడు ఏదైనా ప్యానిక్ సినారియో లేదా ఏదైనా వాలటైల్ సినారియో కనుక క్రియేట్ అవుతుంది అని అంటే యూజువల్గా సెల్ ఆఫ్ అవ్వాలి. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్లో ఎటువంటి సెల్ ఆఫ్ అనేది అంటే యూజువల్గా వాలటాలిటీ ఇంక్రీజ్ అవ్వాలి. వాలటాలిటీ అనేది పెద్ద ఎత్తున ఏది ఇంక్రీజ్ అవ్వట్లేదు. మార్కెట్లో పానిక్ అనేది అయితే లేదు. మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్లో ఉండే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. సో 25,800 ఆ లెవెల్స్లో మనకి గతంలో కూడా ఆల్రెడీ 1-2 టైమ్స్ వచ్చి టెస్ట్ చేసి సపోర్ట్ తీసుకుంటుంది. సో అప్ సైడ్కి వెళ్ళినప్పటికీ కూడా 26,300 దగ్గర మనకి రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. 25,800 రేంజ్ నుంచి 26,300 రేంజ్, ఈ 500 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో ఒక రకంగా మార్కెట్ ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చే ముందు ఈ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్. సో దాంతోపాటుగా ఐటీ సెగ్మెంట్ కూడా కొద్దిగా ఈరోజు సెల్ ఆఫ్లో పార్టిసిపేట్ చేసింది. దానికల్లా రీజన్ నిన్న కొంతవరకు నాస్డాక్లో సెల్ ఆఫ్ అనేది ట్రిగ్గర్ అవ్వటం కొంతవరకు పానిక్ సినారియోని క్రియేట్ చేసింది. సో దాని డెఫినెట్గా యూఎస్లో కొద్దిగా ఐటీ సెగ్మెంట్లో వీక్నెస్ ఉంటే ఇండియాలో కూడా కొద్దిగా అది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాంతోపాటుగా మనం కొన్ని కీ అబ్జర్వేషన్స్ కూడా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే యూఎస్ మార్కెట్స్కి సంబంధించి టెక్నాలజీ అండ్ ఏఐ స్టాక్స్ రిలేటెడ్ బబుల్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. వాల్యుయేషన్ డీవియేషన్ వస్తుంది. అండ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ యొక్క నెంబర్స్ కనుక వీక్గా వచ్చాయి అని అంటే మాత్రం మనకి బ్రాడర్ బేస్డ్ యూఎస్ మార్కెట్ కరెక్షన్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉండొచ్చు అని చెప్పేసి ఎక్కువ డిస్కషన్స్ అనేవి మార్కెట్లో జరుగుతున్నాయి. సో అట్లా అని చెప్పేసి ఇండియన్ మార్కెట్లో ఏమైనా పెద్ద ఎత్తున ఇష్యూస్ ఉన్నాయని అంటే డెఫినెట్లీ నో. యాజ్ ఆఫ్ నో మనకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది. అది కన్సిక్యూటివ్గా లాస్ట్ 3 నెంబర్స్ కూడా మనకి 2% కంటే బిలో వచ్చింది. లాస్ట్ 3 కన్సిక్యూటివ్ మంత్స్ నుంచి 2% బిలో వస్తుంది అంటే దట్ ఈస్ బిలో ద ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ అనమాట. సో ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ ఎంత 2 to 6, 4 +or-2 అని అంటారు. సో బిలో 2 రావటం అనేది డెఫినెట్గా కన్సర్న్. సో దీనివల్ల ఏంటి, ఆర్బీఐ ఒక ఎక్స్ప్లెనేషన్ ఫినాన్స్ మినిస్ట్రీకి సబ్మిట్ చేయబోతోంది. సో ఫినాన్స్ మినిస్ట్రీకి సబ్మిట్ చేసి ఏం చెప్తుంది, ఇన్ఫ్లేషన్ బాగా తక్కువగా ఉంది, మీ ఇన్ఫ్లేషన్ని పెంచే ప్రయత్నం చేస్తాము, మనం టాలరెన్స్ బ్యాండ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము, దానికోసం మళ్ళీ అవసరాన్ని బట్టి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్, లిక్విడిటీ ఇన్ఫ్యూజన్, ఇటువంటి అన్నీ కూడా మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తారు. సో దానివల్ల ఏం జరుగుతుంది, యూజువల్గా ఈక్విటీ మార్కెట్స్కి పాజిటివ్ అవుతుంది. సో యూఎస్ మార్కెట్లో వాల్యుయేషన్స్ హెడ్ఏక్స్ 100 ప్రాబ్లమ్స్ ఉన్నా ఇండియన్ మార్కెట్స్లో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది అండ్ జీడిపి నెంబర్లు ఏమో బాగా వస్తున్నాయి. యూజువల్గా జరిగేటువంటి సినారియో కాదు, బట్ రేర్గా జరుగుతుంది. అందుకే రేర్ గోల్డెన్ లాక్ ఇన్ పీరియడ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఒక రకంగా మనకు అది పాజిటివ్ ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం మనకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్, మన ఇండియన్ రూపీ బాగా డిక్లైన్ అవుతుంది. 91 కూడా చూసాం ఇవాళ. సో దానివల్ల కొంతవరకు ఐటీ, ఫార్మా అండ్ ఎక్స్పోర్ట్స్ లాంటి కంపెనీస్కి, బికాస్ దే గెట్ పెయిడ్ ఇన్ డాలర్స్, ఇండియాలో కన్వర్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి యూజువల్గా ఐటీ, ఫార్మా అండ్ ఎక్స్పోర్ట్స్కి కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతోపాటుగా కొంతమందికి ఇంపాక్ట్ ఎవరైతే ఎక్కువగా ఫారెన్ డెట్కి ఎక్స్పోజ్ అయి ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్లో సర్జ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్కి సంబంధించి ఒక మంచి వీడియో చేశాను, అది రేపు ఎల్లుండి పబ్లిష్ అవుతుంది. దాన్ని ఖచ్చితంగా చూడండి. యూ విల్ అండర్స్టాండ్ యాక్చువల్గా డిమాండ్ అండ్ సప్లై అనేది ఎలా ఉంది అనేది. అండ్ దాంతోపాటుగా గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి కొంచెం ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి ఐ విల్ డిస్కస్. సో గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి ఇక్కడ ఒక చిన్న పాయింట్ని మనం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. సో కొన్ని డేటాస్ని ఇక్కడ డౌన్లోడ్ చేసి చూస్తున్నప్పుడు, సో ఇక్కడ మేబీ కొద్ది కట్ వస్తుంది, దట్స్ ఫైన్, బట్ అయినా చూడండి. సో బేసిక్ ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయ్యింగ్ బాగా పెరిగిందా, లేకపోతే మనలాంటి రీటైలర్స్ ఈటీఎఫ్లో బయ్యింగ్ ఎక్కువ పెరిగిందా అని అంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో మనకి దాదాపుగా 30% సర్జీస్ ఇన్ ఈటీఎఫ్ బయ్యింగ్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 134% సర్జ్ ఇన్ ఈటీఎఫ్ బయ్యింగ్. సో బేసిక్ ఈటీఎఫ్స్లో పోయిన 1 year బ్యాక్ ఉండేటువంటి Q3 అంటే మనకి క్వార్టర్స్ అని అంటే గ్లోబల్ టర్మ్స్లో క్యాలెండర్ ఇయర్ మాట్లాడతాం అనమాట. సో Q3 ఆఫ్ 2024లో 94 tons ఆఫ్ గోల్డ్ క్వార్టర్ బయింగ్ జరిగితే ఈటీఎఫ్స్లో ఇప్పుడు 221 tons ఆఫ్ గోల్డ్ బయింగ్ జరిగింది. వేరే సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ 199 tons ఇన్ Q3 ఆఫ్ 2024లో ఉంటే ఇప్పుడు 219. సో సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ అనేది స్టడీగానే గ్రో అవుతుంది, స్టేబుల్గా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు పర్టికులర్లీ ఈటీఎఫ్స్ అండ్ సిమిలర్ ప్రోడక్ట్స్లో ఎక్కువ బయింగ్ జరుగుతోంది. సో ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్లోనే, అంటే ఇవన్నీ కలిపి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ అంటారు కదా, ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్లోనే హ్యూజ్ బయింగ్, 47% సర్జ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్. అది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ అంటే మనకు గోల్డ్ ఫ్యాబ్రికేషన్ రాదు, జ్యువెలరీ ఫ్యాబ్రికేషన్, జ్యువెలరీ ఇన్వెంటరీ అవి తగ్గినాయి. ఈటీఎఫ్ బయింగ్స్,
గోల్డ్ బార్ పర్చేసెస్, కాయిన్స్ ఇవి ఎక్కువగా ఉంటున్నారు. సో ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఏదైనా ప్యానిక్ వస్తే సెంట్రల్ బ్యాంకులు అమ్మో గోల్డ్ని ఈటీఎఫ్లో పెట్టుకున్న వాళ్ళు సెల్ బటన్ నొక్కుతారు. ఎందుకు? రీసెంట్గా జరిగినటువంటి బయింగ్ ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎంత ఎక్కువ బయింగ్ చేస్తున్నారంటే సెంట్రల్ బ్యాంకుల కంటే ఎక్కువ బయింగ్ చేస్తున్నారు. దట్ వాస్ ద మోర్ కన్సర్నింగ్. అది అలారేమింగ్ అని చెప్పాలి ఒక రకంగా. అంటే రీటైలర్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాడంటే ప్యానిక్ వస్తే అమ్మేస్తాడు కదా, సెంట్రల్ బ్యాంక్ స్టేబుల్ ఉంటుందేమో ఎమోషనల్గా, బట్ రీటైలర్ ఉండడు. బయ్యింగ్ చేయడం ఆపేసినా కానీ సప్లై అండ్ డిమాండ్ మధ్యలో మిస్ మ్యాచ్ వస్తుంది. ఇప్పుడు వేరే టోటల్ గోల్డ్ డిమాండ్ లాస్ట్ క్వార్టర్లో 1257 ఉంటే మనకి సప్లై ఇంకెక్కువ ఉంది. సో బై ఎనీ ఛాన్స్ ఈటీఎఫ్లో కనుక బయ్యింగ్ రీటైలర్ తగ్గించాడు అని అంటే, రీటైలర్ గోల్డ్ బార్స్ కానీ కాయిన్స్ కానీ ఈటీఎఫ్లు కానీ కొంత తగ్గించాడనంటే సప్లై అండ్ డిమాండ్ మధ్యలో మిస్ మ్యాచ్ అయ్యి గోల్డ్ ప్రైస్ ఇంకా కిందకి రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో బేసిక్ ఇప్పుడు గోల్డ్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా కవర్ చేశాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు గోల్డ్ పెరగడానికి కారణం రూపీ డిప్రిషియేట్ అవ్వడానికి ఒక బలమైన కారణంగా కనపడుతోంది. అండ్ దాంతోపాటుగా ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఏంటి అని అంటే, డిసెంబర్లో క్లోజ్ అవుద్ది అనుకున్నది దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. సో బేసిక్ అప్రాక్సిమేట్గా మార్చ్ 2026కి మేబీ అది క్లోజ్ అవ్వచ్చేమో అని ఒక ఇది కనిపించింది. అండ్ దాంతోపాటుగా నిఫ్టీ బ్యాంక్కి సంబంధించి ఆల్రెడీ మాట్లాడాం. అటు పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ వీటిలన్నింటిలో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ అయితే కనిపించింది. దానికి గల కారణం వీ హ్యావ్ హ్యూజ్ రీబ్యాలెన్సింగ్ ఇన్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ వన్ గుడ్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ రియలీ వెరీ గుడ్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ఎస్ఐపి. దాదాపుగా 29,000 కోట్లు మంత్లీ ఎస్ఐపి బుక్ మనమైతే స్ట్రాంగ్గా రికార్డ్ చేసాం. సో అకార్డింగ్ టు ద AMFI డేటా, అవర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మైట్ గ్రో ఎట్ 10x స్పీడ్ ఇన్ ద నెక్స్ట్ 10 years. సో విపరీతమైన ఫ్లోస్. ఇప్పటి వరకు 5% ఆఫ్ ద పాన్ కార్డ్స్ మాత్రమే ఇన్వెస్టర్స్గా ఉన్నారు. స్లోగా ఇన్వెస్టర్స్ యొక్క సంఖ్య కూడా పెరుగుతోంది, ఎస్ఐపి బుక్ కూడా స్లోగా పెరుగుతోంది. సో ఇఫ్ దిస్ గ్రోస్ కన్సిస్టెంట్లీ మనం స్ట్రాంగ్గా ఇంటూ 10x కూడా మనకు గ్రో అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా ఏం చెప్పాయంటే, స్ట్రాంగ్ అంటే కన్సిడరింగ్ ఓన్లీ దిస్ గ్లోబల్ ఈవెంట్స్ అన్నింటి పక్కన పెట్టి ఇటువంటి ఇన్ఫ్లోస్ని కన్సిడర్ చేసి ఏం చెప్పింది అని అంటే, మనం సేమ్ 2030 కల్లా వీ మైట్ బి ఎట్ 30,000, బై 2035 వీ మైట్ ఆల్మోస్ట్ అరౌండ్ 35,000 లెవెల్స్. 35,000 లెవెల్స్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఎస్టిమేషన్ వచ్చింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లోస్. మనకి మంచి ఇన్ఫ్లోస్ స్టాక్ మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఈవెన్ మనకి ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లోస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ హ్యూజ్గా మార్కెట్లోకి పంపింగ్ చేయడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేది చాలా స్టేబుల్గా కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ ఎ వెరీ potential that Indian stock market can go up to 30,000 to 32,000 based on the SIP inflows and as well as the global rating agencies అంటే ఇండియన్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్, జీడిపి నెంబర్స్, ఇన్ఫ్లేషన్లో అండ్ బూస్టింగ్ ఆఫ్ ఎకానమీని చూసి అది కూడా ఎస్టిమేషన్ కూడా చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా 2026 క్రాష్ ఫియర్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. సో బేసిక్గా యూఎస్ డెట్ క్రైసిస్ వల్ల అయి ఉండొచ్చు, ఏఐ బబుల్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కొంతవరకు రిస్క్ని మార్కెట్లో అయితే పెంచుతున్నాయి. అట్ ద సేమ్ టైం సిల్వర్ అండ్ గోల్డ్ రీసెంట్గా బాగా గ్రోత్ వచ్చింది. సో ఇందాక నేను చెప్పినట్టుగా మీరు డిమాండ్ అండ్ సప్లైని కొద్దిగా ట్రాక్ చేస్తుండండి. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ కేటగిరీలో ఉన్నటువంటి ఈటీఎఫ్ వాటిల్లో కనుక బయింగ్ తగ్గినా కానీ లేకపోతే సెల్ ఆఫ్ పెరిగినా కానీ మనకి పెద్ద ఎత్తున గోల్డ్ అండ్ సిల్వర్లో సెల్ ఆఫ్ రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని గమనించిన దాని ప్రకారం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం 26,000 దగ్గర రెసిస్టెన్స్ కనపడుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ 25,860 దగ్గర ఉంది కాబట్టి ఇట్స్ డీసెంట్ రెసిస్టెన్స్. సో రేపటికైతే ఒక టెంపరీ బౌన్స్ రావచ్చు అనేది మాత్రం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో కన్సిస్టెంట్గానే మెయింటైన్ అవుతుంది. 1,500 crores, 2,000 crores. హ్యూజ్ సెల్లింగ్ లేదు, బట్ డిఐఎస్ ఆర్ డామినేటింగ్ ద మార్కెట్. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ విల్ కన్సాలిడేట్ హియర్. మేబీ నెక్స్ట్ బ్రేక్అవుట్ బడ్జెట్ అవ్వచ్చు. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ శుక్రవారం కలుసుకుందాం.